ఈ వీడియోని ఫస్ట్ సేవ్ చేసుకోండి, ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. ఏంటి అనుకుంటున్నారా, మనం ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చూస్తున్నామండి ఆ డ్రై ఐ సిండ్రోమ్ అనేది. అంటే ఏంటి అనుకుంటున్నారా, ఏం లేదండి, మెయిన్గా ఈ కళ్ళు వాపు రావటము, లేకపోతే కళ్ళు నిద్ర అయిపోతుండడము, విజన్ ప్రాబ్లమ్స్ రావటము అని జరుగుతున్నాయి. ఇవి ఎందుకు అవుతున్నాయి అంటే ఎక్కువగా మనము స్క్రీన్స్ చూడడం వల్ల, మెయిన్గా మన ఫోన్ స్క్రీన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ఎనీథింగ్ స్క్రీన్స్ ఎక్కువగా చూడటం వల్ల మనకి ఈ డ్రై ఐ సిండ్రోమ్ అనేది వస్తుంది. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది. అది ఒకవేళ వర్క్ పరంగా అనుకుంటే ఫైన్, మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా మనకు కూడా పిల్లలు చూస్తున్నారు, సో దానివల్ల వాళ్ళకి విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా కాకుండా అది తగ్గించుకోవడానికి మనం ఒక చిన్న 2 or 3 రెమెడీస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటి అంటే, వాళ్ళు ఎక్కువసేపు స్క్రీన్స్ చూస్తున్నారు వర్క్ పరంగా అనుకుంటే ఇమ్మీడియట్గా మధ్యలో వాళ్ళు లేచి కోల్డ్ వాటర్, ట్యాప్ వాటర్ ఏదైతే ఉంటుందో దాంతో ఐ పైన స్ప్లాష్ చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో కానీ బయట ఎక్కడైనా మనకి కాటన్ ప్యాడ్స్ దొరుకుతున్నాయి, దాన్ని రోజ్ వాటర్లో డిప్ చేసుకొని మన ఐస్ పైన ఒక 5 minutes అనేది పెట్టుకుంటే మనకి ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే మెయిన్గా మన ఆయుర్వేదంలో దీనికి నేత్ర తర్పణం అనే ఒక ట్రీట్మెంట్ చేస్తారండి. అండ్ దానికి ఏంటి అంటే, మెయిన్గా ఈ త్రిఫల ఘృతం అనేది ఏదైతే ఉందో, ఈ త్రిఫల ఘృతాన్ని ఈ కాటన్ ప్యాడ్స్లో కొంచెం డిప్ చేసేసి దాన్ని మన ఐస్ పైన వేసుకొని ఒక 5 minutes ఉంటే మీకు ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటే మాత్రం వెంటనే మన హాస్పిటల్కి వచ్చేయండి ఫర్ కన్సల్టేషన్. మన హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి శ్రీ భాస్కర్ ఆయుర్వేద హాస్పిటల్ అండ్ పంచకర్మ సెంటర్, కృష్ణానగర్, గుంటూరు. థ్యాంక్ యూ.